బ్రిటన్లో ఒక విచిత్రమైనటువంటి తిరుగుబాటు. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది ఎవరు? లేబర్ పార్టీ. ఆ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హింసకి భరించలేక ఇప్పుడు అంటే వాళ్ళు ఒక తిరుగుబాటును కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి పబ్బుల వాళ్ళందరూ కూడా లేబర్ పార్టీ ఎంపీలని బ్యాన్ చేశారు. బిజినెస్ రేట్స్ రైజ్ అయినటువంటి నేపథ్యంలో టోటల్గా 250 పబ్బులు, రెస్టారెంట్లు, ఫామ్ షాప్స్ కలిసి ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ట్యాక్స్డ్ అవుట్ క్యాంపెయిన్ అంటూ వీళ్ళు లేబర్ ఎంపీలు వస్తే వాళ్ళకి ఎలాంటి సహకారం అందించరు, వాళ్ళని మా వ్యాపారాల దగ్గరికి రావద్దు, మా సేవలు మీకు ఇవ్వము అని తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే క్రిందటి నెలలోనే ఆటం బడ్జెట్ అనేటటువంటిది తీసుకొచ్చేసి భారీ ఎత్తున వీళ్ళ మీదన పన్నులు వసూలు చేస్తున్నారు. 76% పన్నులు 3 ఏళ్లలో పెంచుకొచ్చారనమాట. 5% డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ఏప్రిల్ 2026 నాటికి. ఓవరాల్గా చూస్తే కొన్ని బిల్లులు 62,000 పౌండ్లకు సంబంధించినటువంటి బిల్లులు పడినటువంటి పరిస్థితి. చెఫ్ టామ్ కెరిడ్జీకి ఏకంగా 62,000 పౌండ్ల ట్యాక్స్ పడింది. ఇది దాదాపుగా డబుల్ అతని జీవితంలో. అలాగే జెర్మీ క్లాక్సన్ ఎవరైతే ఈ బ్యాండ్ ప్రపోజల్ని ముందుకు తీసుకొచ్చారు, 404 మంది లేబర్ ఎంపీస్ అందరికీ కూడా మనం సేవలు మానేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అన్నటువంటి కాన్సెప్ట్. దానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. ఏదైతే ఇదే లేబర్ పార్టీ తొలగించినటువంటి పార్లమెంటు సభ్యులకి మినహా మిగతా వాళ్ళందరికీ కూడా సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం.